హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి బిస్కెట్స్తో కేక్ అనమాట. చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఎట్లా చేయాలో ప్రాసెస్ అంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా మైదా పిండితో, గోధుమ రవ్వతో వాటితో ట్రై చేశాను, కానీ ఇట్లా బిస్కెట్స్తో ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎట్లా చేయాలో ప్రాసెస్ చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా బిస్కెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇట్లా మధ్యలో ఉన్న క్రీమ్ అంతా తీసేయాలి. ఎందుకంటే క్రీమ్ ఉంటే మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా అయిపోతుంది కదా, పొడి పౌడర్ లాగా రాదనమాట. అందుకనేసి క్రీమ్ అయితే తీసేయాలి. మనం ఈ బిస్కెట్స్ అన్నిట్లు ఇట్లా క్రీమ్ తీసేసి ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఈ బిస్కెట్స్ అన్నీ వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలన్నమాట. ఒకవేళ మనకి షుగర్ కావాలంటే ఇందులోనే షుగర్ వేసేసుకోండి. మళ్ళీ మనం షుగర్ పౌడర్ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే వేసేస్తే పౌడర్ అయిపోతుంది కదా, షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోతుంది అనమాట. మనం కలిపేటప్పుడు ఎక్కువ టైం అవసరం ఉండదు. ఇట్లా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా దాంట్లో వేసేయాలి. కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేయాలన్నమాట. లైట్గా బేకింగ్ పౌడర్ వేసేసి మనం ముందుగా బిస్కెట్స్లోంచి క్రీమ్ అయితే తీసి పక్కన పెట్టేసాం కదా, ఆ క్రీమ్ని కూడా దీంట్లో మిక్స్ చేసేయాలన్నమాట. దీంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం కాజి చల్లార్చి పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. పచ్చి మిల్క్ పోసుకోకూడదు. కాజి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి. నేనైతే వేడి పాలే పోసాను అనమాట. వేడి పాలు పోసినా కూడా చాలా బాగా వచ్చింది. వేడి పాలు వద్దనుకుంటే మీరు కాజి చల్లార్చి పక్కనైనా పెట్టేసి పోసుకోవచ్చు అనమాట. పోసుకొని బాగా కేక్ బ్యాటర్ లాగా అయితే కలిపేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కలుపుకుంటే బాగా పొంగదనమాట కేక్ అయితే. ఇట్లా కేక్ బ్యాటర్ ఎట్లా ఉంటుందో అట్లా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఆయిల్ అంతా అప్లై చేసేయాలన్నమాట. ఆయిల్ అప్లై చేసేసి మనం కలిపేసుకున్న బ్యాటర్ని అంతా దాంట్లో వేసేయాలి. వేసేసి ఇంకో పెద్ద గిన్నె తీసుకొని అందులో సాల్ట్ కానీ ఇసుక కానీ వేసేసి ఒక ప్లేట్ పెట్టాలన్నమాట. ప్లేట్ పెట్టేసి మనం ఆ బ్యాటర్ అంతా పోసేసుకునే గిన్నెని కూడా పెట్టేసేయాలి. ఆ గిన్నెకి మూత పెట్టేయాలన్నమాట, ఆవిరి పోకుండా. మూత పెట్టేసి దానిపైన ఇంకొక మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే బాగా కుక్ అయిపోతుంది. కేక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. పర్ఫెక్ట్గా బేక్ అయింది. నేను ఇంత బాగా వస్తుంది అసలు బిస్కెట్స్తోనే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చిందనమాట. కానీ నేను కొంచెం బిస్కెట్స్తోనే చేశాను కదా, మరి ఎక్కువ లావు రాలేదు, సన్నగా వచ్చిందనమాట. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే చాలా లావుగా బాగా వస్తుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. బాగా వచ్చిందనమాట, సాఫ్ట్గా చాలా బాగుంది కేక్ అయితే. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అంతే ఈ వీడియో. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.